ఫస్ట్ నా గురించి ఒక 2 లైన్లు చెప్తాను. ఎందుకంటే కార్యకర్తలకి పదవులు రాలేదు, అధికారం రాలేదు, మాకు లేదంటే స్థానం కలుగుతలేదు అనే ఆవేదన, బాధ కొన్ని సమయాల్లో చప్పటి రూపంలో, కొన్ని సమయాల్లో విజులు ఇస్తున్నారు. నేను 2009లో కర్ణాటకలో ఉన్నప్పుడు శ్రీ నారా చంద్రబాబు కుప్పం పోతున్నాడు. ఎన్టీ చౌదరి అనే ఒక మిత్రుడు నాకు, అమ్మ ఎక్కడున్నావంటే ఇట్లాంటి లేదు చంద్రబాబు నాయుడు కళాలంటే నిర్వహణ కల్పిస్తాం, వాళ్ళ సార్తో కూడా ఉన్నాను అని చెప్తే ఎయిర్పోర్ట్ కి వచ్చి సార్ రిసీవ్ చేసుకుని కుప్పం పోతున్నా అంటే కుప్పానికి వెళ్తూ ఉంటుంది. ఎక్కడో ఒక జాగాలో మనం అపోజిషన్ లో ఉన్నాం కాబట్టి రైల్ ట్రాక్ వేసి డిలే అయిపోయింది. సార్ ప్రోగ్రామ్ బట్ ట్రైన్ వచ్చింది. సో సార్ అక్కడ ఖాళీ ఉన్నారు కూడా ముందుకు వచ్చాయంటే నేను దిగిపోయి సార్ దేవుడి కాడ నిలబడ్డా. ఇమ్మీడియట్ గా ఎన్టీ చౌదరి చెప్పగానే సార్ క్లాస్ పెట్టాడు, నమస్కారం పెట్టా. సార్ మీరంటే నాకు విపరీతమైన అభిమానం అని చెప్పాను. మంచిగా లేదు సార్, నాకు అవకాశం ఇస్తే ఈ 2009 వచ్చే ఎన్నికల్లో పాల్గొంటాను సార్ అన్న. ఏమయ్యా మీరు? చింతూరు సార్ అన్న. ఎక్కడ నిలబడతావు అన్నారు. మీరు ఎక్కడ ఇస్తే అక్కడికి పోతాను సార్ అన్న. ఎందుకంటే ఊరు వదిలి బెంగళూరు వెళ్ళాక ఏ ఊర్లో అవకాశం ఇచ్చినా నిలబడతాము అనే ఇప్పుడు పాటలో చెప్పినట్టు నాకు ఒక ధైర్యం ఉండేది. ఇంకా చిన్న వయసు కాబట్టి నాకు తెలియదు, రాజకీయం తెలియదు కాబట్టి ధైర్యంగా చెప్పిన మీరు ఎక్కడ ఇస్తే అక్కడికి వెళ్తాను సార్ అని. చూడమయ్యా మంచిది, సంతోషంగా ఒక సార్ దిగి ఒక ఫోటో ఇచ్చారు. ఆ ఫోటో భద్రంగా పెట్టుకున్నా. ఫస్ట్ టైం 1 to 1 కలిసింది. అంటే ఇవన్నీ ఎందుకు ఈరోజు చెప్తానంటే 2009, 2024 15 సంవత్సరాలు మీకు అందరికీ నేను కనిపించానో లేదో కనిపించలేదు మాక్సిమం. బట్ నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ పని చెప్తే అది ఈ ఊర్లో పుట్టినా, ఈ ఊర్లో లేకపోయినా, పక్క రాష్ట్రంలో ఉన్నా వారు ఏం చెప్తే రద్ద చేశారు. 2014లో వచ్చిన అప్పుడు తెలియదు, చిన్న వయసే. డబ్బులు ఎందుకు కదా ఒక 5 కార్లు కొన్నా. ఫస్ట్ అంటే సీట్ అడగాలని తెలియదు, లేదా ఎక్కడైనా వచ్చి ఒక ముందు నమ్మాలని తెలియదు పార్టీకి, లేదు మన దొరబాబు లాంటి పెద్దవారిని కలిసి ఏం చేయాలి, ఎలా చేయాలి, లేదా రాజకీయం ఏమని అడగలే. అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంది, కార్లు కొన్నాము, బయలుదేరాము, ఉత్సవం వచ్చినాము. ఏదో ఒక పెద్ద రాజకీయాలు అడిగేది ఏంటంటే నువ్వు అన్ని 555 ఉంది, ఇంతమందితో వచ్చినా నీ ఆలోచన. అది ఎమ్మెల్యేగా నిలబడాలి సార్ అన్న. ఎక్కడ నిలబడతాం? ఈసారి పొలం దగ్గర నిలబడతాం, లేదు మరి పొలం లేదు అన్న. మీ ఊరు అని అడిగాడు. కాదు సార్ అన్న. మరి పొలం దగ్గర అంటే అక్కడ అప్పుడు క్యాండిడేట్ లేదు, పార్టీ మారి ఉన్నారు కదా, అక్కడికి వస్తాం. అప్పుడు అమరన్న అక్కడ వైసీపీలో ఉన్నారు. సో నాకేం తెలియదు కదా, అక్కడ నిలబడేస్తాను సార్ అని. సరిపోగా ప్రయత్నం చేసుకోవాలన్నారు. కానీ ఎవరిని అడగాలి? సీట్ ఇచ్చే వాడిని అడగాలి. వాడిని అడగలే నేను. ఎవరో చెప్పారు, పొలం దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ ఒక 6 నెలలు ప్రయత్నం చేశారు. తిరిగి ఒక రోజు లోకేష్ బాబు గారు చెప్పారు, అరే ఏంట్రా నీ బాధ అని. ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యే కావాలంటే మీ ఊరు ఎక్కడ, నీ స్థానం ఏమి, నువ్వు ఎక్కడైనా పార్టీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ కావాలి, స్ట్రైట్ అవే చేసిన సీట్ కావాలంటే ఎట్లా. సో ఏం చేయాలి అని అడిగితే నేరుగా పోయి తంబలపల్లిలో శంకర్ యాదవ్ అని ఉంటాడు, అతన్ని తీసుకురాగలుగుతావా అని. నేను నాకు ఎవరో శంకర్ యాదవ్ నాకు తెలియదు. ఆయన బెంగళూరు, నేను బెంగళూరు, రియల్ ఎస్టేట్ కాబట్టి ఆ ఒక సందర్భంలో అడిగారు పార్టీ, తీసుకొని వచ్చేస్తానని చెప్పారు. కనీసం ఆయన అడగాలి కదా, తెలియదు. పోయి ఆయన్ని కలిశాను. సార్ ఇట్లా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పారు, మిమ్మల్ని తీసుకొని వస్తే మీకు సీట్ ఇస్తారంటారు. అప్పటికి ఆయన ఒకసారి ఓడిపోయాడు, నిలబడి కంటెస్ట్ చేసి కాంగ్రెస్ లో ఓడిపోయాడు. కానీ పార్టీ ఆయన కన్విన్స్ చేసి పార్టీలోకి తీసుకొని వచ్చి ఆయన బీఫారం ఇప్పించి ఆయన ఎమ్మెల్యే చేశాను. ఎమ్మెల్యే చేసేసి ఎమ్మెల్యేతో కూడా తిరుగుతా ఉంటుంది. రాజకీయాల్లో ఎప్పుడైనా ఎమ్మెల్యేకి ఈక్వల్ గా కూడా తిరిగితే మనకి సీటు చిరిగిపోతుంది, ఏ పదవి రాబట్టి తెలియక ఆయన కంటే ముందు పోతా ఉంటుంది. ఆయన 1 కార్లు వస్తే నేను 9 కార్లు వేసుకొని పోతా ఉంది. సో అక్కడ ఒక 52 ఏళ్ళు కష్టపడినా ఊరు కానీ ఊరు తొంభైపల్లిలో బంధువులు లేదు, నాకు ఏమీ తెలియదు, మా ఊరు కూడా కాదు. సరే మళ్ళీ వెనక్కి పోయా బెంగళూరుకి. ఇదేంద్రా ఇట్లా అంటున్నారు, విపరీతంగా డబ్బులు సంపాదించి రాజకీయాలు కావాలి, లేదా రాజకీయ కుటుంబంలో పుట్టైనా ఉండాలి, బ్రాండ్ అన్నా ఉండాలి, లేదా డబ్బు అన్నా ఉండాలి. ఈ 2 లేకపోతే కష్టపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ కష్టపడి సంపాదించుకుంటూ అప్పుడప్పుడు ఎప్పుడు అధినేతలు వస్తే వాళ్ళ దగ్గరికి పోయి రిసీవ్ చేసుకుంటూ అభిమానంతోనే ఉన్నాను. 2021, 22 నాకు గుర్తులేదు, మేబీ 21 ఉండొచ్చు.
లోకేష్ బాబు నుండి ఫోన్ వస్తుంది, అన్న రేపు అర్జెంట్గా వచ్చి నన్ను కలిగేది. అబ్బా ఈసారి సీట్ ఇచ్చేస్తారేమో అని చాలా జోషుగా పోయి కనకదుర్గమ్మని బాగా ముఖ్యం. అమ్మా నిన్ను దర్శించినాకే వారిని దర్శిస్తా, నాకు ఈసారి ఎట్టిన సీట్ రావు, సీట్ ఎక్కడ తెచ్చుకోవాలని ఆలోచన లేదు, సీట్ రావాలి అంటే ఇవన్నీ లాస్ట్ లో ఆన్సర్ చెప్పేటప్పుడు లైన్ లో చెప్తా అంటే పోయి ఆయన మాట్లాడితే మళ్ళీ యువగల ఒక పాదయాత్ర ప్రారంభించబోతే నువ్వు నాతో కూడా ప్రయాణం చెయ్యి, జోన్ 4 జోన్ 6 ఏదో చెప్పారు, దానికి ఇన్ఛార్జ్ గా వేస్తా అని చెప్పారు. నాకు అనుభవం లేదు కదా, నాకు అర్థం కాదు. మళ్ళీ కూడా నడిచేదేమో నేను ఎట్లా నడవలేదు అని వారు ఒకసారి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారు భయపడి. ఎక్కడ నడిచేది కుప్పం నుండి విజయనగరం వైజాగ్ దాకా అని భయపడి. సరే మళ్ళీ 3 రోజుల తర్వాత అనంతపురం ఎవరు ఇట్లే పిలిచారు, లోకేష్ బాబు పిలుస్తున్నాడు అని మళ్ళీ పోయా. పోతే సీట్ అనేది చెప్పడం కానీ అన్ని రకాలుగా పని చేయాలి, పార్టీ బలోపేతం చేయాలి అన్ని చెప్తున్నాను. నాకుంటే ఒకే ఒకటి, అసెంబ్లీలో పోయి గురజాల జగన్మోహన్ అనే నేను చెప్పాలని ఒక ఆశ అయితే ఉండింది. సార్ ఎట్లా అని అడిగినా 60 గంట క్లాస్ బీగుతారు. సరే క్లాస్ బీగినా పర్వాలేదు, అప్పుడే చెప్పినట్టు పట్టుదల మా కోడన్న చెప్పినట్టు ఏదైనా ఒకటి ఈసారి ఎమ్మెల్యే అయి తీరాలని నిర్ణయం చేసుకొని చిత్తూరుకు వచ్చాను. చిత్తూరుకు వచ్చినానే కానీ నాకు కూడా పెద్దగా ఇక్కడ పుట్టాను, బట్ వయసు 18, 19 ఉన్నప్పుడు బెంగళూరు వెళ్ళాను కాబట్టి రాజకీయ పరమైన బంధుత్వము మా నాన్నకు కానీ నాకు కానీ రిలేషన్షిప్ కానీ ఎక్కడ కూడా చేసిన అనుభవం లేదు. మీరు మాత్రమే ధైర్యంగా కష్టపడితే ఏదో టీవీకి పోతారా, ఎమ్మెల్యే కాకపోయినా మంచి స్థానంగా ఉంటుంది అని వచ్చి మంచి ట్రస్ట్, దాని ట్రస్ట్ అయితే ఉండింది. ఇక్కడికి వచ్చి ఆ ట్రస్ట్ కూడా మంచి పని చేద్దాం. ఒకవేళ రాజకీయ పరమైన అవకాశం లేకపోయినా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటే అదే నాకు ఒక పెద్ద కిరీటం అని భావించిన నా తండ్రి కోరిక మేరకు చిత్తూరుకు వచ్చేసా. వచ్చిన తర్వాత దొరబాబు అందరినీ కలిపి చెప్పినట్టు అప్పుడు పంచపాటి వాళ్ళు 5గురు ఉంటే నేను ఒక 6వ వాడు కాబట్టి సక్సెస్ అయినామేమో నాకు అప్పుడు అనిపించింది. ఎందుకంటే సూపర్ 6 అది 6 పార్టీ పెట్టి 42 సంవత్సరాలు అది 6, నాకు 42 సంవత్సరాలు అది 6. ఈ అన్ని 6లు కలిపి ఒక 6 బౌండరీ బయటపడింది. అంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలవదని మనం అప్పుడే చెప్పినట్టు ఒక డైలమాలో ఉంటుంది. అయితే చిత్తూరు ప్రజలకి ఒక విశ్వాసం, నమ్మకం, ఒక కోరిక కూడా ఉండింది. సరైన పనివాడు వస్తే పని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నేను వచ్చినాను, అందరితో పాటు అన్న తిప్పినాడు. ఆ కాంక్రీట్ రోడ్లపై నడవాల్సి వస్తే చాలా బాధ కూడా ఉంది. ఎవరికి చెప్పుకోలే, రాత్రుల్లో ఇద్దరిని ఒక్కాలి, ఒకటికి ఇంకొకరికి ఇచ్చి వర్తించుకొని ఎన్నో బాధలు పడి మళ్ళీ పొద్దున లేచి 7:30 ప్రోగ్రాం అంటే పడుకొని తిరిగి ప్రజల కష్టాలను చూసాం. ఆ చూసి అన్ని ఒక సందర్భం వచ్చింది. అంటే 41 నుండి 42లో పడే సమయం చంద్రగిరికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మా దొరబాబు అందరినీ కలిపి ఇట్లా 5గురు 6గురు పోటీ పడితే ప్రయోజనం ఉండదు, ఒక యూనిటీగా ఉండాలి, కలిసి అందరూ పని చేయాలి అని చెప్పారు. సో మేము ఎప్పుడైతే 6 మంది కలిసినామో నాకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గుర్తొచ్చారు. 2014లో ఎలాగైతే ముఖ్యమంత్రి అయితే అక్కడ పరిటాల వాళ్ళని చేసి ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీని కలిపాడు. కర్నూలు అక్కడ ప్రియ భూమా వాళ్ళ ఫ్యామిలీని, బ్రహ్మల ఫ్యామిలీని కలిపారు. అలా అన్ని అక్కడనే కాదు, ప్రతి నియోజకవర్గంలో అక్కడ దేవిని పొగరెడ్డి రాధా ఫ్యామిలీని కలిపాడు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే గుండు సూది లాగా బట్టలో ఒక బట్టని కత్తిరించే వాళ్ళగా కుట్టేవాళ్ళగా అందరినీ కలుపుకుంటూ పోయేదన్నీ గమనించిన నేను మన చిత్తూరు నియోజకవర్గంలో వెంకటేష్ చౌదరి గారు 1978లో ఎమ్మెల్యే, 1983లో జార్సమ్మ, 1985లో మళ్ళీ కాంగ్రెస్, 89లో మనందరి ప్రియతమ నాయకుడు జయచంద్ర రెడ్డి సీకే బాబు గారు ఇక్కడే ఉన్నారు. వారు కూడా మా ఇంటికి పోయి వారి ఆశీస్సులు అనగానే ఓకే అని చెప్పి మనతో పాటు వచ్చి ఈ రోజు నేను ఇక్కడ ఎమ్మెల్యే కావడానికి వారు కూడా ప్రథమ కారకులు. అలాగే స్టెప్ బై స్టెప్ మన ఏఎస్ మనోహర్ ఇంటికి పోయారు. ఓకే నువ్వు మంచి ఆలోచనలతో వచ్చినా ఖచ్చితంగా నీకు సహకరిస్తానంటూ ఏఎస్ మనోహర్ కూడా
నా వెంట నడిచి అందరూ కూడా అంటే 1978 నుండి 2024 దాకా ఎవరైతే శాసనసభకి ఇక్కడ పని చేశారో వారందరూ ఆశీస్సులు మా గాంధీ అన్న కూడా అంటే గుడిపాలలో వారు కూడా రేపటి జారీలో ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా వారు నేను సైతం వస్తానంటూ వారు అలాగే అందరూ కూడా 50 డివిజన్లలో కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడిగా ఒకే స్టేజ్ పైన కూర్చొని ఆశీర్వదించారు కాబట్టి ఈ రోజు మీ ముందర ఎమ్మెల్యేగా వచ్చి ఏవైతే పనులు ఇప్పటిదాకా చెప్పారో 60 కోట్లు కాదు 600 కోట్లు ఇస్తే కూడా వాటిని పని చేయడానికి వాటిని పని ఎలా డిజైన్ చేసి చేయాలి అనే ఆలోచన శక్తిని పెంచుకున్నాం. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారిని నేను ఈ చిత్తూరు పట్టణం అప్పుడేగా మా శివ అనుకుంటా ప్రసాద్ చెప్పాడు ఎన్నో ఏళ్ళ ముందు చూసిన చిత్తూరు ఎట్లుంది ఇంకా అట్లే ఉంది అని. ఇంకా అలా ఉండడానికి నేను ఒప్పుకోను. అలా ఉంటే నేను ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం కూడా లేదు. నేను ఎప్పుడైతే మహాపట్టణం బెంగళూరు అంతా తిరిగాను అక్కడ పోయి రియల్ ఎస్టేట్ చిన్న స్థాయి నుండి ఒక ఉన్నత స్థానానికి వచ్చాను. అలాగే నా ఊరు కూడా ఒక ఉన్నతమైన స్థానం ఉండాలి అని ఆశించిన ఆ విధంగానే మన బాబు గారు కూడా ఖచ్చితంగా ఎలక్ట్రికల్ హబ్ ని చిత్తూరుకి ఇచ్చే విధంగా మీ అందరి తరఫున డిమాండ్ చేస్తాను. ఉద్యోగం లేదు ఇక్కడ చదువుకున్న వారు మెడ్రాస్ పోతున్నారు, బెంగళూరు వెళ్ళిపోతున్నారు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, లేదా అమెరికా వెళ్ళిపోతున్నారు. ఇకపైన అటువంటివి కాకుండా ఖచ్చితంగా చిత్తూరుకి ఎప్పుడైతే 2 హైవేలు వచ్చినాయి, ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది, వందే భారత్ ట్రైన్ రాబోతుంది, అలాగే మెట్రో ట్రైన్ కూడా రాబోతుంది, బుల్లెట్ ట్రైన్. ఇలా అన్నింటినీ కూడా మన చిత్తూరు రాబోయే రోజుల్లో చాలా ఉన్నతమైన స్థానంలో ఉండబోతుంది. కాబట్టి ఏవైతే మీరందరూ కోరుకున్న విధంగా 25 తీర్మానాలు ఇక్కడ మనం ప్రవేశపెట్టుకున్నామో వీటిని మన అధ్యక్షుల వారికి ఇచ్చి వారి ద్వారా వీటన్నిటిని ఆమోదం మేము మా కోరికను మీకు ఇస్తున్నామని చెప్పి ఆమోదించి వాటిలో సాధ్యమైనంత వరకు మనకు కావాల్సినవన్నీ డిమాండ్లు కూడా చేసుకుంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ చిత్తూరుని పరిపాలించేకి ఎవరైతే ప్రజలందరూ ప్లస్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా బాధపడతండి నాకు ఈ పదవిలో నాకు అది రాలేదని జనసేన పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం 3 కలిసి ఉన్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకి రావాల్సినవి రాకపోవచ్చు. వాటిని వేరే రూపంలో ఆర్థిక పరమైన ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని కాంట్రాక్ట్లు ఉన్నాయి, కొన్ని వర్క్స్ వస్తాయి, కొందరు నాయకులుగా ఉండాలనుకుంటారు, కొందరు నాయకులుగా ఉండి దెబ్బతిన్న వారు ఉంటారు. ఆ దెబ్బతిన్న వారికి అందరికీ ఆర్థిక పరమైన వ్యవస్థ వాళ్ళకి ఒక ఇది కల్పించి ఇంకొందరు యువత కూడా అంటే పార్టీ పెట్టి 43 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ పార్టీలో 15% ఓల్డ్ సీనియర్స్ అనుభవం వారు ఉంటే ఒక 15% మహిళలు యువత. ఎందుకంటే ఇప్పుడు నుండి మళ్ళీ పార్టీని ఇంకొక 40 సంవత్సరాలు ముందుకు తీసుకుపోవాలి అంటే ఖచ్చితంగా పార్టీకి యువత కూడా చాలా అవసరం. ఇవాళ ఎలక్షన్లలో ఎప్పుడైతే వారందరూ ద్వారా ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా రానున్న 3-4 నెలల మాక్సిమం కేసులు కావచ్చు, వారి ద్వారా ఆర్థిక నష్టం జరుగుంటే వారికి ఆర్థిక భరోసా కూడా కల్పిస్తారని ఈ సభ ద్వారా అందరికీ కార్యకర్తలకు తెలియజేసుకుంటూ దయచేసి ఎవరికి కూడా నామినేటెడ్ పదవుల్లో కావచ్చు ఇంకోటి మాకు అవకాశం కలగలేదని ఎవరు నిరుత్సాహపడద్దండి. ఖచ్చితంగా ఐక్యతతో ఉంటే మనం అన్ని 3 పార్టీలు జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి ఉంటే 14,600 ఓట్లు ఎన్నో మనకు వచ్చాయి. అలా మనం వారిని వేరే రకంగా చూస్తే మనకి వారికి ఆ సంఖ్యత లేకపోతే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి జనసేన బీజేపీ టీడీపీ ఎప్పటికీ ఈ రాష్ట్ర బాగుపడాలంటే కలిసి ఉండాలి. ఆ కలయిక కలిసి ఉండాలంటే కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వస్తాయి. వాటికి ఎవరు కూడా బాధపడకుండా నేను నా స్టోరీ చెప్పింది కూడా 15 సంవత్సరాలు ఆర్థిక పరమైన ఖర్చు పెట్టినా ఏ రోజు ఎక్కడ కూడా 1% వ్యతిరేకత భావం కానీ లేదా పార్టీ పట్ల ఇంకొక రకంగా కానీ బిహేవ్ చేయలేదు. ఎందుకంటే నేను నా పార్టీ బాగుండాలి అనుకున్నాను తప్పితే నేను బాగుండాలి అని కోరుకోలేదు. నేను బాగుండా కాబట్టే పార్టీ బాగుండాలని ఆశించిన కాబట్టి నాకు ఏ అధికారం లేకపోయినా పర్వాలేదని చిత్తూరుకు వచ్చా. మీ అందరితో పాటు తిరిగా కష్టపడ్డా. ఆ భగవంతుడి ఆశీస్సులు అవకాశం వచ్చింది. వచ్చినంత మాత్రాన నేనేమో ఒక ఎమ్మెల్యే అయిపోతుంది అని నాకు ఆ భావభేదాలు లేదు. మనమందరూ ఇలాగే కలిసిమెలిసి ఎలాగైతే ఎలక్షన్ అప్పుడు ఉన్నామో
ఎలక్షన్ మళ్ళీ రాబోయే ఎలక్షన్ తర్వాత కూడా ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అని భావిస్తున్నారు. కాబట్టి చిన్న చిన్న లోపాలు జరగవచ్చు, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లలో కొందరికి న్యాయం జరగకపోవచ్చు. అంత మాత్రాన ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దండి. వారందరినీ అకామిడేట్ చేసే బాధ్యత జిల్లా పార్టీ గాని, మన ప్రభుత్వం, మన పార్టీ నాయకత్వం గాని, నేను గాని పర్సనల్ గా తీసుకొని ఏదో రకమైన అడ్జస్ట్మెంట్ చేస్తామని తెలియజేసుకుంటూ ఈ సువర్ణ అవకాశం ఇచ్చిన నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై